హాయ్ అండి. నమస్తే. మ్యాజిక్ పాయసం అదే సేమియా పాయసం ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఎంతో క్రీమీగా, రిచ్ లుక్‌తో టేస్టీగా ఉంటుందండి. ఫెస్టివల్స్‌కి, స్పెషల్ అకేషన్స్‌కి స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఈ సేమియా పాయసం పర్ఫెక్ట్ చాయిస్. మొదట పాలను హాఫ్ లీటర్ తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి రోస్టెడ్ సేమియా అయితే 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. మరీ కలర్ చేంజ్ అవ్వకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేస్తే గట్టిగా కూడా అయిపోతుంది. ఓన్లీ 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. ఇప్పుడు దీన్ని తీసి సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పుని రోస్ట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసి సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వాటర్ పోసి బాయిల్ అయ్యాక ఈ సేమియాని వేసి ఫుల్లుగా మెత్తగా ఉడికేంత వరకు పెట్టుకోకుండా ఒక హాఫ్ ఉడికేంత వరకు ఒక 4 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాచిన పాలను పోసి పాలలో ఈ సేమియా ఉడికితే ఆ టేస్టే సెపరేట్ అండి. ఒక 4-5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. అంతలోపల మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఒక పని అయిపోతుంది. వీలైతే షేర్ చేయండి. ఇప్పుడు సేమియా మొత్తం ఉడికాక 1 కప్పు షుగర్ వేసి కలపాలి. మొదటే షుగర్ వేసేస్తే సేమియా ఉడకదు. షుగర్ మొత్తం కరగడానికి 2-3 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు ఏలకుల పొడి కొంచెం వేసి గార్నిష్కి ఫ్రైడ్ క్యాష్యూస్ వేస్తే సేమియా పాయసం రెడీ. ఆ టిప్ మర్చిపోవద్దండి. సేమియా మొత్తం ఉడికాకనే షుగర్ కలపాలి. చూడండి, ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే ఎంతో థిక్గా, క్రీమీగా, టేస్టీగా ఉండే సేమియా పాయసం 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. పండగలకి చాలా ఈజీగా చేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చును. థ్యాంక్ యూ.